సంపాదించుకోవాలి. ఈరోజు మీతో ఈ మాటను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. వాట్ షుడ్ వి గెయిన్? దేవునికి స్తోత్రం. మనమేమి సంపాదించుకోవాలి? వాట్ టు గెయిన్? ఆదికాండములో ఆ ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ప్రజలు వారు అనుకున్నారంట, ఒకరోజు ఈ భూమి మీద మనము పేరు సంపాదించుకుందుము అన్నారంట. ఏమనుకున్నారు? పేరు సంపాదించుకుందుము రండి అని ఒక పెద్ద గోపురము కట్టాలని పూనుకున్నారు. తమ పేరు కోసం వారి ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. ఆకాశమునంటు వరకు మనము ఒక గోపురము కట్టుకుందుము, మనము దానిలో నివాసము చేతుము, మనమందరము కలిసి మన పేరు సంపాదించుకుందాం అనుకున్నప్పుడు ఆ సంపాదన నిలబడలేదు. వారు సంపాదించుకోవాలనుకున్నది అది సాధ్యపడలేదు. దేవుని చిత్తానికి, ప్రణాళికకు వ్యతిరేకంగా వారు పూనుకున్న ఆ పనిని దేవుడు జరగకుండా ఆపు చేశాడు. మనిషి ఏమేమో సంపాదించుకోవాలని అనుకున్నప్పటికీ కూడా అది దేవుని యొక్క చిత్తము లేకపోతే, అది దేవుని యొక్క చిత్తానుసారముగా జరగకపోతే దానికి చివరికి వచ్చేది మాత్రము శూన్యమే. ప్రయాసకు మిగిలేది మాత్రము శూన్యం. బాబేలు గోపురము కూలిపోయింది, చెదరగొట్టబడ్డారు. మనం అందరం పేరు తెచ్చుకుందామన్న వాళ్ళకి ఒకరి పేరు ఒకరికి అర్థం కాకుండా పోయింది. ఏమైందండి? ఒకరి పేరు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటున్నాడు ఒక వ్యక్తి, మరొక వ్యక్తి తుమారా నామ్ క్యా హై అంటున్నాడు. ఒకళ్ళ పేరు ఒకరికి అర్థం కావట్లేదు. నా పేరు ఏను అంటున్నారు ఇంకొకళ్ళు, నిన్న ఎసరు ఏను అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లా. ఏమైంది మనకి? మన అందరం కలిసి పేరు సంపాదించుకుందామంటే అసలు మన భాషే మారిపోయింది. మనలో ఒకరి భాష మరొకరికి అర్థం కావట్లేదేంటి? భాషలు తారుమారైపోయిన రోజు అది. భాషలు తారుమారైపోయిన రోజు అది. ప్రజలందరూ చెదరగొట్టబడిన రోజు అది. ఒక చోట ఉండి పేరు తెచ్చుకుందాం, ఏదో సాధిద్దాం, మనం ఏదో సంపాదిద్దాం అనుకుంటే వారు అనుకున్నదంతా కూడా తారుమారైపోయింది. కొలాప్స్, ఎవ్రీథింగ్. అనుకున్నది ఏమీ జరగలేదు. మనం కూడా చాలాసార్లు తలబట్టుకుంటాం, నేను అనుకున్నది జరగలేదు. ఏంటి చెప్పండి? ఏమనుకుంటాం చెప్పండి? నేను అనుకున్నది జరగలేదు. అయ్యో, నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో సాధిద్దాం అనుకున్నాను, ఏదో సంపాదిద్దాం అనుకున్నాను. ఐ థాట్ ఆఫ్ గెయినింగ్ ఇట్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంతా పోగొట్టుకున్నాను. నేను అనుకున్నది ఏది నాకు దొరకలేదు, అంతా పోగొట్టుకున్నాను అని బాధపడతాను. నిజమే. ఒకవేళ ఆస్తి పోయినా పర్వాలేదు, వెండి పోయినా పర్వాలేదు, బంగారము పోయినా పర్వాలేదు, పేరు పోయినా పర్వాలేదు. ఇంకొక మాటకు వస్తే మన పేరు ప్రతిష్టలు పోయినా పర్వాలేదు, కష్టార్జితం పోయినా పర్వాలేదు,
అన్నీ పోయినా పర్వాలేదు. కానీ ఒకటి మాత్రం పోకూడదు కదండీ! మన ఆస్తులు పోయినా, మన పొలాలు లాగేసుకున్నా, మన ఇండ్లు పోయినా, మన బంగారము, వెండి పోయినా, మన పేరు ప్రతిష్టలు పోయినా, మన కష్టార్జితం పోయినా, అంతా పోయినా, ఉద్యోగం పోయినా, ఏమి పోయినా పర్వాలేదేమో కానీ ఒకటి మాత్రం పోకూడదు. ఒకటి మాత్రం దక్కించుకోవాలి. ఒకటి మాత్రము అది మనం పోగొట్టుకోకూడదు. మనం ఎన్నడూ కూడా పోగొట్టుకోనిది ఏమిటి అంటే మన ప్రాణం. దేవుని స్తోత్రం. మనము సంపాదించుకోవాల్సింది మన ప్రాణాన్ని. అదేంటండి మాకు ప్రాణం ఉంది గదా! మేమింకా సంపాదించుకోవటం ఏంటి? ఐ ఆల్రెడీ హావ్ ఎ లైఫ్. యేసు ప్రభు ఒకరోజు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో వినండి. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దేవుడు మీ అందరికీ వినుటకు కృప అనుగ్రహించునుగాక. 16వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఒక మనుష్యుడు ఆ! లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమినీయగలడు? చాలు. ఒక మనుష్యుడు ఎంతమంది? ఒక మనుష్యుడు. ఎంతమంది గురించి చెప్పబడుతుంది? ఒక మనుష్యుడు. లోకమంతయు సంపాదించుకొని వాళ్ళెంత సంపాదించారు, వీళ్ళెంత సంపాదించారు, మేమెంత సంపాదించాము అని చెప్పుకుంటాం గదా! లోకమంతా సంపాదించినోళ్ళున్నారా ఎవరన్నా? ఉన్నారా? ప్రపంచములో ఎక్కువ సంపాదన కలిగిన వారు, ఎక్కువ ఆస్తులు, ఎక్కువ ఐశ్వర్యము కలిగిన వారు వీరు అని మనము నంబరింగ్ ఇస్తున్నాం. వీరు 1 అంటున్నాం, వీరు 2 అంటున్నాం, వీరు 3 అంటున్నాం. ఎంతోమంది కదా! రిచెస్ట్ పీపుల్, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అంటున్నాం మనం. నంబర్ 1 అంటున్నాం. లేదా నంబర్ 10 అంటున్నాం. ఎంతోమంది ఉన్నారు గదా! ఇప్పుడు అసలు లోకమంతా ఒక్కరిది అని చెప్పగలమా? సంపాదించిన వారు ఎంతోమందున్నారు. ఉదాహరణకి అనటానికి ఎవరున్నారు చెప్పండి? ఒకవేళ ఒక మనుష్యుడు, ఒకవేళ ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొనినను. ఇది ప్రభు అంటుంది. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? లోకమంతా సంపాదించుకొనిన వాడు తన ప్రాణాన్ని దక్కించుకోలేకపోయాడంట. గ్రీకు సామ్రాజ్య అధిపతి అయిన అలెగ్జాండర్ ద గ్రేట్ తాను కూడా అనుకున్నాడు, నేను భూమంతటిని జయించాను, ప్రతి రాజ్యాన్ని జయించాను, నాకు ఎదురు నిలబడగలిగిన రాజు గాని రాజ్యం గాని లేదు కదా. ఐ కాంకర్డ్ ద హోల్ వరల్డ్. లోకమంతా నేను జయించాను, లోకమంతా జయించాను అని అనుకున్నాడు. 33 సంవత్సరాలకే అతడు తన ప్రాణాన్ని చాలించుకున్నాడు. అతడు అనుకున్నాడు నేను లోకమంతా జయించాను అని. కానీ తనకి ప్రాణాపాయ పరిస్థితి వచ్చేటప్పటికి, ఇక తను చనిపోతున్నాను అని తెలుసుకున్నప్పుడు ఒకటి అర్థమైంది. నేను జయించాను కానీ నా ప్రాణాన్ని దక్కించుకోలేకపోతున్నాననేది అర్థమైపోయింది. దేవుని స్తోత్రం.
నా ప్రాణాన్ని నేను కాపాడుకోలేని పరిస్థితికి వచ్చేసాను. నేను అన్ని రాజ్యాలు జయించానని అనుకున్నాను కానీ, ఈ సంతోషం నాకసలు మిగలనే లేదు. నేను ఇంత త్వరగానే 33 అంటే ఏముందండి? ఓ 30, 33 సంవత్సరాల మధ్యలో ప్రపంచాన్ని జయించాననుకున్నటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా విచారముతోనూ, చాలా బాధతోనూ, చాలా నొప్పితోనూ ఈ లోకాన్ని విడవవలసి వచ్చింది కదా! కొందరు వెళ్ళేటప్పుడు చాలా విచారం. కొందరు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ, చాలా చింతతో వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు వెళ్ళేటప్పుడు కూడా నవ్వుతానే వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నాకు ఈ క్షణాన నా ప్రాణం పోతే నాకేంటి? నేను నా ప్రాణాన్ని ఆల్రెడీ దక్కించుకున్నాను అనుకునేవారు కొద్దిమంది. నా ప్రాణం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోవడం లేదు. నేను దక్కించుకున్న నిత్య జీవాన్ని అనుభవించటానికి నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను. నాకు తెలుసు, నా ప్రాణానికి తెలుసు నా గమ్యస్థానం ఏంటో. నాకు తెలుసు నా ప్రాణం ఎక్కడికి పోతుందో. దేవుని స్తోత్రం. కొందరికి మాత్రమే ఆ సంతోషం ఉన్నది ప్రియులారా. చాలామందికి ఆ సంతోషం లేదు. అయ్యో! నేను ఇంకొక టర్మ్ నా పదవిని నేను అనుభవిస్తే, ఇంకొక టర్మ్ నా పదవిలో, నా పోస్ట్‌లో నేనుంటే బాగుండు. ఇంకొంచెం నేను ఎక్కువ సంపాదిస్తే బాగుండు. ఇంకొంచెం నేను నా పేరుని సంపాదిస్తే బాగుండు అని అనుకుంటున్నారు గానీ, చివరికి వాళ్ళకి మిగిలేది దుఃఖము. వాళ్ళకి చివరికి మిగిలేది శూన్యత. వాళ్ళకి తెలీదు వారు ఎక్కడికెళ్తున్నారో. ఈ లోకాన్ని విడిచే ముందు వాళ్ళకొక అయోమయ స్థితి, ఒక చీకటి, ఒక గాఢాంధకారం. నిజంగానే లోకాన్ని విడిచిన తర్వాత వారెళ్ళేది గాఢాంధకారం. వెళ్ళేది గాఢాంధకారం. వాళ్ళకి తెలీదు. ఇదిగో నేను పానార్పణముగా పోయబడుచున్నాను. నా కొరకు నీతి కిరీటము వేచి ఉన్నది. దేవునికి స్తోత్రం. నా పరుగును కడముట్టించితిని. విశ్వాసమును కాపాడుకొంటిని. నా కొరకు నీతి కిరీటము. ఏం మాటలు! నా కొరకు నా ప్రభువు వేచి ఉన్నాడు. నా కొరకు నేనెక్కడికెళ్తున్నానో నాకు తెలుసు. నేనేం పొందుకోబోతున్నానో నాకు తెలుసు. నేను నా ప్రాణాన్ని దక్కించుకున్నాను. నా ప్రాణాన్ని కాపాడుకున్నాను అని కొందరు వ్యక్తులు అంటుంటే, ఏం జరగబోతుందో తెలీదు. ఏమవ్వబోతుందో నాకు తెలీదు. ఇక్కడ నుండి దాటిన తర్వాత నా పరిస్థితి ఏంటో తెలీదని బాధతో దాటేవాళ్ళు కొంతమంది. ప్రియులారా, అందుకే ప్రభువు అంటున్నాడు, "ఒకడు సర్వలోకమును సంపాదించుకొనినను." అది పాజిబుల్ కాదు. ఒకవేళ అలా సాధించిన ఒకవేళ ఒక వ్యక్తి సర్వలోకమును సంపాదించుకొనిన తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? వాట్ ప్రాఫిటెత్ హిమ్? వాట్ ఈస్ ద ప్రాఫిట్? గెయినింగ్ ద హోల్ వరల్డ్ అండ్ లూజింగ్ హిస్ ఓన్ సోల్. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి ఉండకూడదని ప్రభువు మాట్లాడుతున్నాడు. అంటే ఆ ప్రాణము రక్షింపబడాలని దేవుని ఉద్దేశం. ఆ ప్రాణాన్ని దక్కించుకోవడం అంటే ఆ ప్రాణాన్ని రక్షించుకోవడం. ఆ ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఒకడు తన ప్రాణాన్ని ప్రేమించి దాన్ని పోగొట్టుకుంటాడు. ఒకడు తన ప్రాణాన్ని నా నిమిత్తము, సువార్త నిమిత్తము గనక తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడితే దాన్ని దక్కించుకుంటాడన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు మాటలు చాలా సార్లు దాని లోతు మనకు అందదు. ఎవడైనాను తన ప్రాణమును కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలనుకుంటే పోగొట్టుకుంటాడు. ఎవడైనా తన ప్రాణమును నా నిమిత్తము, సువార్త నిమిత్తము, నా నిమిత్తము, చెప్పండి అందరూ, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటే, నా నిమిత్తం తన ప్రాణాన్ని వెచ్చిస్తే, నా నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడితే, నా నిమిత్తం లేదా సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని ఖర్చు పెడితే అతడు దక్కించుకుంటాడు. ప్రాణం పోదు. దేవునికి స్తోత్రం. ప్రాణాన్ని దక్కించుకునే జీవము, ఆ మార్గము మనం తెలుసుకోవాలి ప్రియులారా. మనం ఏమి సంపాదిస్తున్నాం? మనం ఏమి సంపాదిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
దాని అర్థము ఈ భూమి మీద ఏది సంపాదించుకోకండి. ఒక ఇల్లు సంపాదించొద్దు, లేదా ఒక ఒక ఆస్తి సంపాదించొద్దు, పొలం సంపాదించవద్దు, వెండి బంగారం అలా అంటలేదు కానీ, అసలు మనం సంపాదించుకోవాల్సింది సంపాదించుకున్నామా లేదా? మనం ఇంకా సంపాదించుకోవాల్సింది అసలైన దాని మీద ఎక్కువ మనసు పెట్టామా? అసల అసలు విలువలేని దాని మీద మనసు పెట్టామా? ఏం తీసుకెళ్ళాడు అలెగ్జాండర్ ద గ్రేట్? ఏం తీసుకెళ్ళాడు? నేనేం తీసుకెళ్ళట్లేదని చెప్పెళ్ళాడు. దేవునికి స్తోత్రం. నా చేతులు బయట పెట్టండి. ఆ పెట్టెలో నా శవాన్ని, నా బాడీని మోసుకొని వెళ్ళేటప్పుడు ఆ చేతులను బయట, నా ఖాళీ చేతులను ప్రజలందరూ లోకమంతా చూడాలి. వైద్యులారా, మీరు కూడా ఏం చేయలేకపోయారు. ఒక ప్రాణాన్ని రక్షించటం అనేది ఏ వైద్యుని చేతిలో లేదు. ఒక ప్రాణాన్ని ఒకరోజు ఎక్కువగా బ్రతికించటం అనేది ఎవరి చేత కాదు. మీరు మోయండి నా పెట్టెని. ఎవరు మోయాలి? మీరు మోయండి. నేను సంపాదించిన వెండి, బంగారం, ఆస్తులు ఇవన్నీ కూడా అక్కడికి రాలేదు. వాటన్నిటిని కూడా చల్లండి. ఇప్పటికి చల్లుకుంటూ పోతున్నారు. ఎందుకు చల్లుతారో వాళ్ళకే తెలీదు. ఆ చల్లి అసల ఆయన ఆయన అన్నిటినీ చల్లుకుంటూ, ఆయన సంపాదించిన ఆస్తిని కింద పడేసుకుంటా పోండి. అంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఆయన లోకానికి ఒక పాఠం నేర్పిస్తున్నారు. ఇప్పుడెందుకు జల్లుతున్నారో తెలీదు. చల్లేవాళ్ళు చల్లుతుంటే ఏరుకునేవాళ్ళు ఏరుకుంటున్నారు. కదా! చూసారా మీరు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు డబ్బులు జల్లుతున్నారు ఇప్పుడు గూడా. మేబీ ఈయన రిచ్, చాలా ఐశ్వర్యవంతుడని చూపించుకోవడానికేమో. అక్కడ ఆయన చెప్పిందేమో, "ఇయేమి అక్కరకు రావు బాబు. ఇవేమీ కూడా నీతో రావు. మిగలవు. నీ సంపాదన వ్యర్థమే. నువ్వు ఎంత సంపాదించినా అది అది విడిచిపెట్టి పోవాల్సిందే. నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళిపోవాల్సిందే." ప్రియులారా, అందుకే ప్రభు అంటున్నాడు, ప్రాణాన్ని దక్కించుకోండి. దేవునికి స్తోత్రం. మీరు సంపాదించాల్సింది ఏమిటో ఆలోచించండి. మీరు సంపాదించుకోవాల్సిన దాని మీద మనస్సు ఉంచండి. మీరు నిత్యమైనవి, శాశ్వతమైనవి, జీవము గలవి, నిలిచిపోయేవి సంపాదించండి. దేవునికి స్తోత్రం. అక్షయమైన వాటిని సంపాదించండి. విచ్ ఈజ్ నాట్ పెరిషబుల్. ఏవైతే అవి నాశనము కావో అవి సంపాదించండి. అవి సంపాదించండి. దేవునికి స్తోత్రం. అక్షయమైన వాటిని క్షయమైపోయే వాటిని కాదు, అక్షయమైన వాటిని సంపాదించండి అని ప్రభు తన బిడ్డలకు సెలవిస్తున్నాడు. ఆమేన్. మన మనస్సు ఈ దినాల్లో ఎలా ఉంటదంటే, ఈ అంత్య దినాల్లో, ఈ ముగింపు దినాల్లో మనకి ఎక్కువ తాపత్రయము, ఎక్కువ ఆయాసం ఎందుకు కలుగుతుందంటే, లోకస్తులు దేని కొరకు పరిగెడుతుంటే వాళ్ళకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోదామని మనం అనుకుంటున్నాం. లోకస్తులు దేని కొరకో ప్రయాసపడుతుంటే వాళ్ళకంటే ఎక్కువగా ప్రయాసపడి దేన్నో సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం బ్రేక్ వేసుకుంటే చాలా మంచిది. దేవుని స్తోత్రం. మనం ఏది కలిగినా, ఏది సంపాదించినా ప్రభు అది నీ కొరకు, నీ సేవ కొరకు అంటే అది వేరు. దేవుని స్తోత్రం. మహా అంటే ఎంత తింటాం చెప్పండి? ఏం కట్టుకుంటాం? ఏం ధరించుకుంటాం? ధరించుకోండి. ఇక అంతకంటే ఎక్కువ ఏం కావాలి? మొత్తం విడిచిపెట్టడమే. ఏదో 4 రోజులు ధరించుకునేవేవో ధరించుకుందాం, తినేదేదో తిందాం, శుభ్రంగా తిందాం. ఎంత కావాలంటే అంత తిందాం. రోగాలు రాకుండా తిందాం. దేవుని స్తోత్రం. ఎంత కావాలంటే అంత తిందామంటే ఒకరిక అదే పనిలో ఉంటారు. తొందరగా హాస్పిటల్‌కి చదివింపులు మొదలవుతాయి. అంతే కదా! మనం తినుటకు, త్రాగుటకు, ధరించుకొనుటకు, నివాసముండుటకు, ఇంతకంటే మనం ఇంకా దేనిని ఎందుకోసము సమకూర్చుకోవాలనుకుంటున్నాం, సంపాదించుకోవాలనుకుంటున్నాం. మన ఉద్దేశ్యములు కరెక్ట్‌గా ఉంటే, మన యొక్క గురి కరెక్ట్‌గా ఉంటే మనం సేఫ్ సైడ్. దేవుని స్తోత్రం. ఆశకు, కోరికకు మితాలు ఉండవు. ఏమి సంపాదించుకోవాలని మనం ఎక్కువ ప్రయాసపడుతున్నామనేది మనం గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. లోకస్తులతో దేనిలో పోటీ పడాలో తెలుసా? ఈ లోక సంపద విషయంలో కాదు. లోకస్తులతో మనము పోటీ పడాల్సింది దేనిలో? పరలోక సంపద విషయంలో. మీరు మాతో వస్తారా? హల్లెలూయా!
పర సంబంధమైన సంపాదనలో మీరు మాతో కూడా పరిగెత్తగలరా? మేము సంపాదించే విశ్వాసం మీరు సంపాదించగలరా? అది పోటీ. వాళ్ళంటారు, "నీ బొంద విశ్వాసం నీకెందుకు? విశ్వాసం నీకెందుకు పనిచేసిద్ది? ఆ విశ్వాసం మాకేమొద్దు. మాకు గావాల్సింది బంగారం" అంటారు. ఓకే పో. వెళ్ళు. నీకు కావాల్సిన దానికోసం నువ్వు పరిగెత్తు. ఎంత కావాలో అంత నువ్వు సంపాదించుకో. ఆ విషయంలో మాత్రం నీతో మేము పోటీ పడం. కానీ నువ్వు మాతో పోటీ పడాలనుకుంటే ఈ మార్గంలోనికి రా. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. హోషేయ తీసిన వాళ్ళు పేజీ నంబర్ చెప్పండి. హోషేయ 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షం కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. గమనించండి ప్రియులారా, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేనికండి ఈ పిలుపు? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. ఎన్నో పిలుపులున్నాయి కదా! ఈ లోకములో అనేకమైన వాటిని గూర్చిన జ్ఞానము మనుషులకు అవసరమై ఉన్నది. అత్యవసరమైనది ఏమిటి అయ్యా అంటే దేవుని గూర్చిన జ్ఞానం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వృక్షాల గురించి మీకు తెలుసా? చెట్లన్నిటి గురించి మీకు తెలుసా? ఈ చెట్టేమిటో, ఆ మొక్కేమిటో మీకు తెలుసా? దాని గురించిన జ్ఞానము మీకున్నదా? అంటే మాకు తెలియదండి, అది బోటనీ చదివే వాళ్ళకే తెలుసంటాం మనం. వాళ్ళకి ఆ జ్ఞానం ఉన్నది. జంతువుల గురించి తెలుసా? జీవుల గురించి తెలుసా అంటే మాకు తెలీదు అంటాం. ప్రతి ఒక్కదాని గురించినటువంటి జ్ఞానము ఎంతో ఉన్నది. జ్ఞానానికి అంతు లేదు. ఎంత దూరం వెళ్ళినా చివరికి క్వెషన్ మార్క్. చివరికి ఏంటి చెప్పండి? ఒక ప్రశ్న ఉంటది. ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎంత జ్ఞానము సంపాదించినా చివరికి ఆ మార్గములో వెళ్ళేవానికి అనేకమైన ప్రశ్నలు, ఒక ప్రశ్న మిగిలిపోతది. ఎంతోమంది జ్ఞానము సంపాదించటానికి ప్రయాసపడుతూ ఉన్నారు. జ్ఞానం ఈ లోకములో అనేకమైన వాటిని గురించి చదువుతూ ఉన్నారు. అనేకమైన వాటి గురించి పరిశోధిస్తూ ఉన్నారు. పరీక్షిస్తూ ఉన్నారు. వారు ఎన్నో విషయాలు కనుగొనాలని చెప్పి ప్రయాసపడుతూ ఉన్నారు. జ్ఞాన సంపాదన కోసం ఎంతో ఖర్చు పెడుతూ ఉన్నాం కదా! చెప్పండి, ఇప్పుడు మన బిడ్డలు చదువుల కోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? ఒకవేళ మీకు ఒక 20 సంవత్సరాల పిల్లవాడు ఉంటే, లేదా ఒక 15 ఏళ్ల పిల్లవాడు ఉంటే, లేదా ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఉంటే, ఇప్పటి వరకు తన చదువు కొరకు ఖర్చు పెట్టిందెంతో కూర్చొని లెక్కలేస్తే, అమ్మ బాబోయ్! వీడికి ఇంత పెట్టానా? వీడికి పెట్టకూడదనిపిచ్చిద్ది. లెక్కలేయకండి. దేని కొరకు మనం కష్టపడుతున్నాం? దేని కొరకు ఖర్చు పెడుతున్నాం? చెప్పాలి. యవనస్తులారా చెప్పండి. చదువు కోసం. అవునా కాదా? చదువు కోసము ఎంతో ఖర్చు పెడుతున్నాం. అంటే ఈ చదువు, ఈ జ్ఞానము ఎక్కడి వరకు తీసుకెళ్తదయ్యా అంటే, ఈ భూమి మీద జీవించే ఈ కొద్ది రోజుల వరకే ఇది పనిచేసిద్ది. అది చాలా బాధ.
ఈ జ్ఞానం అంతయు కూడా ఎంతవరకు అంటే ఈ భూమి మీద బ్రతకటం కోసం, ఈ భూమి మీద ఏదో ఒక పని చేసుకోవడం కోసం, ఒక ఉద్యోగం చేసుకోవడం కోసం, ఎంతో కొంత సంపాదించుకోవడం కోసం అంతవరకే పనిచేసిద్ది ఈ జ్ఞానం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఒక పిలుపునిస్తుంది. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. దేవునికి స్తోత్రం. ఏమి సంపాదించుకోవాలంట? యెహోవాను గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలంట. ముందు అసలు దేవుణ్ణి సంపాదించుకోవాలి. తర్వాత దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీ 3:9. క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక ఆ క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా ఆ, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును చాలు. ఒక్క మాట, క్రీస్తును సంపాదించుకొని. చెప్పండి అందరూ ఆ మాట. క్రీస్తును సంపాదించు మరొకసారి ఇష్టంగా చెప్పండి. క్రీస్తును సంపాదించుకొని ఎవరినండి సంపాదించుకునేది? ఈ ఆశ, ఈ కోరిక మనకెంత ఆశీర్వాదమో తెలుసా? క్రీస్తుని సొంతం చేసుకోవాలి. గెయిన్ హిమ్ కదా. మనకిష్టమైన మనుషుల్ని మనం సంపాదిస్తాం. వాళ్ళ వాళ్ళు నా వాళ్ళు అంటాం. బా ఏమంటామండి? వాళ్ళెవరు? నా వాళ్ళు, మా వాళ్ళు. వి హ్యావ్ ఏ పొసెషన్. మాకొక అధికారం ఉన్నది. నా వాళ్ళు, నా వాళ్ళు, నా సంపాదన. బిడ్డలను చూసి కూడా నా బిడ్డలు అంటారు కదా తల్లిదండ్రులు. అంతే కదా మరి, వాళ్ళ సంపాదన వాళ్ళు పొందుకున్నారు. క్రీస్తుని సంపాదించుకొని అంటున్నాడు పౌలు. ఫిలిప్పీ సంఘముతో క్రీస్తుని సంపాదించుకొని. పౌలు ఇదేంటయ్యా, పని చేస్తే పొద్దు నుండి సాయంత్రం వరకు ఒక 50 రూపాయలు సంపాదించడం తెలుసు కానీ అసలు ఆ క్రీస్తుని సంపాదించడం అంటే ఏంటి? నువ్వు ఎలా సంపాదిస్తావు ఆయన్ని? మనం ఎన్నోసార్లు పాటలు పాడుతాం. నా యేసయ్యా నా దైవమా, నా యేసయ్యా నా దై ఎవరేసయ్యా? నీ యేసయ్యా. ఎవరిచ్చారు నీకు ఆయన్ని? ఎవరిచ్చారు నీకు ఆయన్ని? ఎప్పుడు సంపాదించావు ఆయన్ని? ఎలా సంపాదించావు ఆయన్ని? నిజంగా యేసయ్య నీవాడా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా నా యేసయ్య అన్నాం. ఇంతకీ ఈ యేసయ్య ఎవరి వాడు? ఎవరు సంపాదిస్తే ఆయన వారివాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే సంపాదిస్తారో ఆయన్ని, ఎవరైతే ఆ క్రీస్తుని సంపాదించుకుంటారో ఆయన వారివాడు. మీకెంత మీకెంత అధికారంగా మీరు ఎంత మాట్లాడతారో, క్రీస్తు నావాడు, ఆయన నావాడు, యేసు ప్రభు నావాడు అని అంటారో అంత దక్కించుకున్నారు మీరు. మాటల్లో, హృదయములో, అనుభవములో ఆయన నావాడే, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన నావాడు, నాకు దూరంగా లేడు, నాకు సమీపంగా ఉన్నాడు, ఆయన నావాడు, ఆయన నా ప్రభు అన్నప్పుడు మీరు ఆరాధించకుండా ఉండలేరు, ప్రార్థించకుండా ఉండలేరు, ఆయన సన్నిధిలో గడపకుండా ఉండలేరు. ఎందుకో తెలుసా? మీకున్నదంతా ఆయనే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో నాకున్నదంతా, నాకున్న సంపాదన, మనం ఎప్పుడూ కూడా మనం ఈ లోక పరంగానే ఆలోచిస్తూ ఉంటాం. అనేక సార్లు నిజంగా పైకి మాత్రం యేసు ప్రభు నావాడని పాటలు పాడతాం, పైకి మాత్రం దేవుడు నావాడు అంటాం. కానీ మనం మన అనుభవములో, మన మాటల్లో, మన ప్రవర్తనలో ఆయన మనవాడుగా అర్థం చేసు కనబడదు. అది మనవాడుగా మనము చూపించలేము. పైకి మాత్రం అంటాం, పైకి మాత్రం అంట నావాడు, నావాడు, నావాడు. నిజంగా క్రీస్తు నీవాడైతే
ప్రతి యాక్షన్‌లో నీకు అర్థమైద్ది. మనము ఎలా బ్రతుకుతాం. ప్రభువా ఏమి లేకపోయినా పర్లేదులే ఈరోజు ఓకే. అన్నం ఉంది, కూర లేదా, పచ్చడేసుకొని తింటాలే, పచ్చడి కూడా లేదు నీళ్లు పోసుకొని తాగుతాలే. నాకు నువ్వున్నావుగా. దేవునికి స్తోత్రం. నాకు నువ్వున్నావు గదయ్యా! నాకేమీ లేకపోయినా పర్వాలేదు ప్రభువా! నేను నిన్ను సంపాదించుకునే కృప నాకిచ్చావయ్యా! నువ్వు దొరికావు ప్రభువా! అందుకే జక్కయ్య జీవితంలో అలా జరిగిందనమాట. జక్కయ్య తన గురించి ఇక తాను ఆలోచించుకోవట్లేదు. ఇంతకాలం బ్రతికింది ఈ లోక సంపద కోసం. ఒకేసారి యేసు ప్రభు దొరకగానే, యేసు ప్రభు ఇంటికి రాగానే మొత్తం ఇచ్చేస్తున్నాడు. మొత్తం ఖాళీ జీరో, జీరో. ఏయ్! జక్కయ్య పిచ్చెక్కిందా నీకేమన్నా? పిచ్చి కాదయ్యా! నాకేమి లేకపోయినా పర్లా, నేనిక చచ్చిపోయినా పర్లా, నాకు దొరకాల్సింది దొరికింది. దేవునికి స్తోత్రం. నాకాయన దొరికాడు. నాకున్న ఆస్తి అంతట్లో సగభాగము ఏం చేస్తాను, బీదలకిచ్చేస్తాను. ఇంకా మిగతా సగభాగం ఏం చేస్తాను, నేనెవరి దగ్గరైతే మోసం చేశానో, ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో వాళ్ళకిచ్చేస్తాను. ఇక నీకు మిగిలేదేందయ్యా? సగం అటు పోయింది, సగం ఇటు పోయింది. ఏంటి మిగిలేది? క్రీస్తు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏం మిగిలింది నీకు? నాకు మిగిలింది నువ్వేనయ్యా. మొత్తం ఇచ్చేస్తాను ప్రభువా, నేను అంతా ఇచ్చేస్తాను ప్రభువా అన్నప్పుడు అర్థమైంది, ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు అబ్రహాము కుమారుడు. ఇతడు ఇతడు సంపాదించాడు నన్ను విశ్వాసముతో. హల్లెలూయా! ఈ విశ్వాసము ఇది అక్షయమైన ధనం. ఏమి సంపాదించాలి? ఆ యేసయ్యను విశ్వసించాడు గనుక, ఆ యేసయ్యను పూర్తిగా నమ్మాడు గనుక, ఆ విశ్వాసమును బట్టి ఇంకా ఆయనేమంటున్నాడంటే, నాకికేమీ లేకపోయినా పర్లా, నాకున్నదంతా ఈయనే. ఆయన బ్రతికించినంత కాలం బ్రతుకుతా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గానీ, ఆయన మాట్లాడితే నేను బ్రతుకుతా. ఆయన దయ ఉంటే చాలు, ఆయన కృప ఉంటే చాలు. బ్రతకటం అనేది నాకిప్పుడు కష్టం కాదు. నాకు ప్రభువు దొరికాడు. దేవునికి స్తోత్రం. అసలు నిత్య జీవమే నాకు దొరికింది. శాశ్వత జీవమే దొరికింది. క్రీస్తును సంపాదించిన వాడు జీవాన్ని సంపాదించాడు. ప్రభు అంటున్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఒక వ్యక్తి క్రీస్తును సంపాదించాడంటే ఏం సంపాదించాడు చెప్పండి ఇప్పుడు? హి గెయిన్డ్ ద లైఫ్. అతడు జీవాన్ని సంపాదించాడు. ఒక వ్యక్తి యేసయ్యను సంపాదించుకున్నాడంటే అతడు జీవాన్ని సంపాదించాడు. ఈ భూమి మీద వాస్తవమైన జీవం ఏమైనా ఉన్నదా అంటే, జీవింపచేసేది ఏదైనా ఉన్నదా అంటే ఏది కాదు. ప్రోటీన్ కాదు, మినరల్ కాదు. ఏడా పిల్లోడేడి ప్రోటీన్ పిల్లోడు రాలే ఈరోజు. మినరల్స్, ప్రోటీన్స్ గురించి చెప్తే టక 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 చెప్పేస్తాడు. దేనిలో ఏముంది, కార్బోహైడ్రేట్స్ చెప్పాయా అంటే చెప్తాడు. బ్రతికించేది, జీవాన్నిచ్చేది, జీవాన్నిచ్చేది క్రీస్తు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని బిడ్డలారా, అందుకే పేతురు కూడా అంటాడు కదా, వాస్తవమైన జీవము సంపాదించుకోవాలి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము ఆ రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. చాలు సిస్టర్. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం. వాస్తవమైన జీవము, అసలు నిజమైన జీవము ఆయనే. ఆ వాస్తవమైన ఆ జీవాన్ని సంపాదించినప్పుడు ఆ మిగతా క్రియలు కూడా ఫాలో అవుతాయి. కింద వేరొక విషయం రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, మనము క్రీస్తుని సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లించండి. చెప్పండి అందరూ, ఎవరిని సంపాదించుకోవాలండి? దేవుణ్ణి సంపాదించుకోవాలండి. అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. ఏదో అంటారు కదా, అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని అన్నట్టు. అన్నీ ఉంటున్నాయి కానీ దేవుడు ఉంటలా. అన్నీ ఉన్నవాడికి ఎవరుండాలి? దేవుడు ఉండాలి కదా. అన్నీ ఉండి దేవుడు లేకపోతే ఎలాగుంటుందో తెలుసా? అయ్యా ఒక బొట్టు, ఒక ఒక చుక్క అయ్యా, ఒక నీటి బొట్టు అయ్యా, అయ్యా ఒక నీటి బొట్టు, అలాగైద్ది చివరికి. అన్నీ ఉండి దేవుడు లేకపోతే ఏమై చెప్పండి? చెప్పండి. అన్నీ ఉండి దేవుడు లేకపోతే ఎలా ఉంటది చెప్పండి? ఎవరి గురించి చెప్పాను ఇప్పుడు నేను? ఆ! ధనవంతుడు ఒక నీటి బొట్టు కోసం కేకలేస్తున్నాడు. ఆక్రందన, ఆక్రందన, ఏడ్పు, దుఃఖము. అయ్యా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, ఒక్క నీటి చుక్క నా నాలుకను, అయ్యా నా నాలుక ఎండిపోతుందయ్యా, ఒక నీటి బొట్టు. ఎవరైనా గ్లాసు నీళ్ళు అడుగుతారు గానీ,
సరే మహా అంటే గ్లాసు ఒక గుటక నీళ్ళన్నా ఇవ్వయ్యా అనాలి గానీ, బొట్టేంటండి? ఆ! వేలు గనక నీళ్ళల్లో ముంచి పైకి లేపితే, మన వేలు మీద నుంచి ఏమొస్తది? ఒక నీటి బొట్టొచ్చిద్ది. ఒక నీటి బొట్టు అడుగుతున్న ఏంటిది? అంటే తన పరిస్థితి ఎంత దుస్థితిలో ఉన్నాడంటే, ఈ యొక్క ధనవంతుడు భూమి మీద ఉండగా అతనికేమైనా తక్కువున్నదా? ఎంత ధనాన్ని సంపాదించుంటాడు, ఎన్ని ఇళ్ళు కట్టించుకొనుంటాడు, ఎన్ని పొలాలు కొనుంటాడు. ప్రియులారా గమనించండి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండుంటది. కానీ అక్కడికెళ్ళేటప్పటికి ఏమీ లేని నిరుపేద కంటే నిరుపేదవాడికైనా నీళ్లు దొరుకుతాయి. హ్మ్. వాళ్ళకైనా నీళ్లు దొరుకుతాయి. అసలు ఏంటి ఒక నీటి ఇప్పుడు చాలా నీళ్లు వేస్ట్ చేస్తుంది మన పాప. ఒక నీటి చుక్క, ఒక నీటి చుక్క, ఒక నీటి బొట్టు గమనించండి. ఒక నీటి బొట్టు కోసం ధనవంతుడు కేకలేసి ఏడుస్తున్నాడు. అయ్యో! అయ్యా! 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 గమనించండి. క్రీస్తుని సంపాదించుకోకపోతే దేవుని బిడ్డలారా దీనిలో మార్పేమీ లేదు. స్టాండర్డ్ బైబిల్ చెప్తుంది. దేవుడు లేకుండా నువ్వు లోకాన్ని ఎంత సంపాదించినా, దేవుడు లేని వ్యక్తికి జీవించలేడు. ఇంపాసిబుల్. దేవుడు దేవుడు లేకపోతే ఎలాగుంటదంటే, ఆ ధనవంతుడి పరిస్థితి ఎలాగుంటది. ఈ పేదవాడు బీదవాడైన లాజర్‌కి ఆ! ఏమీ లేదు. తినటానికి తిండుందా? సరైన వస్త్రాలున్నాయా? ఆరోగ్యముందా? ఉండటానికి ఇల్లుందా? ఎక్కడ పడున్నాడు? ఎక్కడ పడున్నాడు చెప్పండి? ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడున్నాడు. వాడు బ్రతుకంతా అక్కడే. వాడు బ్రతుకంతా బజారే. వాడు బ్రతుకంతా రోడ్డు మీదే. కానీ వాని లోపల ఒక అక్షయమైనది సంపాదించుకున్నాడు. విశ్వాసం ఉంది దేవుడి మీద. నేను ఎలా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. నా స్థితి ఇలా ఉంటే ఉంది గానీ, దేవుడున్నాడనే నమ్మకం వానికున్నది. దేవుని స్తోత్రం. ఆ దేవుని యందు విశ్వాసం ఉన్నది గనుక, అబ్రహాము రొమ్ము దగ్గర అతడు కూర్చొని ఆ పరదేశంలో ఆనందిస్తా, సంతోషిస్తా అబ్బబ్బబ్బా! పడితే పడ్డాను గానీ భూమి మీద కష్టాలు, ఈ సుఖాన్ని తట్టుకోలేకపోతున్నా. దేవునికి స్తోత్రం. పడితే పడ్డాను గానీ కొంతకాలమే కష్టాలు కదా! కొంతకాలమేనమ్మా కష్టాలు. స్కూలుకెళ్తున్న వాళ్ళారా, కాలేజీలకెళ్తున్న వాళ్ళు కొంతకాలమే. పడండి, పడితే పడండి ఈ కష్టం. అసలు వాస్తవమైన జీవంలోనికి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎంత సుఖమంటే, ఆ సుఖానికి మరొక పేరుగ లేదిక. నిజంగా గొప్ప నెమ్మది, సమాధానము పొందుతున్నాడతడు. ఈ ధనవంతుడు చూసి అయ్యో! 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 ఏమి సంపాదించుకోవాలి భూమి మీద అనేది మనిషి గుర్తెరగాలి. అందుకే క్రీస్తుని సంపాదించుకొని అసల పౌలేమంటాడో తెలుసా? ఒక మాట అదే ఫిలిప్పి పత్రికలో పైన చదువుతున్నాను చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. ఈ మాట పట్టుకోవాలి. కొంచెం స్పీడ్‌గా వెళ్తున్నాను. ఈ మాట పట్టుకోవాలి దయచేసి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. అతి శ్రేష్టమైన జ్ఞానం చెప్పాలి. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి కావాల్సిందేంటంట? అతి శ్రేష్టమైన ఆ! పౌలుకు కావాల్సిందేంటి? అతి శ్రేష్టమైన జ్ఞానము. ఏంటి ఈ అతి శ్రేష్టమైన జ్ఞానమై అంటే, యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. సబ్జెక్ట్ ఏంటండి ఇప్పుడిక్కడ? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము కావాలి. క్రీస్తును సంపాదించుకోవాలంటున్నాడు. ఆయన గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలంటున్నాడు. ఆయన గూర్చిన జ్ఞానము కొరకై ఈ లోకములో నాకేవేవి లాభకరములైనో అవన్నీ నష్టంగా ఎంచుకుంటాను. అయితే అయిపోయినయి. నష్టం అయిపోతే అయిపోయింది. నాకు మాత్రం కావాల్సింది ఆ జ్ఞానం. దేవునికి స్తోత్రం చప్పట్లు కొడదాం. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవాలి. ఇదే ఆయన తపన. ఇదే ఆయన యొక్క ప్రయాస పరుగు.
ఎంత పరిగెడుతున్నాడో తెలుసా? నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలారా, మన పిల్లలకు కూడా చెప్పండి, అరే దేవుని గురించిన జ్ఞానం కూడా సంపాదించండి. మీరు 24 గంటలు మీ బుక్స్ చదువుతున్నారు పర్వాలేదు, అది ఈ లోకం కోసమే. కానీ దేవుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించాలి మనము. అందుకే మనం మొదట చదువుకున్నటువంటి హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏమనుంది? దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. ఎంత మంచి పిలుపండి ఇది. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. ఇంకేముందక్కడ? 6వ అధ్యాయం. ఇచ్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు కొనుటకు ఆయనను అనుసరించడము రండి. ఆ! ఉదయం తప్పక వచ్చు రీతిని పైనుంచి చదవండి. కొంచెం పైనుంచి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుము రండి. రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆ! ఆయనను అనుసరించడము రండి. అది. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు రండి. ఎందుకొచ్చాం మనం ఇక్కడికి? నిజమేనా? నిజమా? కాదా చెప్పండి దయచేసి. ఊరికే వచ్చారా? కాసేపు టైమ్ పాస్. దేనికొచ్చాం మనం ఇక్కడికి, దేవుని మందిరానికి? దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనడానికి వచ్చాం. ఆ జ్ఞానము సంపాదించుకోవాలి. మీరెందుకు మీ పనులు త్వరగా చేసుకున్నారో తెలుసా? మీరెందుకు ఈరోజు కొంచెం రోజు మీద కొంచెం ముందు లేచి ఉంటారో తెలుసా? మీరెందుకు మిగతా పనులన్నీ పక్కన పెట్టారో తెలుసా? ఏదో సంపాదించుకోవడానికి వచ్చారిక్కడ. పోగొట్టుకోవటానికి వచ్చారా? ఆ! అలా అనుకుంటున్నారా? మీ టైం వేస్ట్ అనుకుంటున్నారా? మీ ధనం వేస్ట్ అనుకుంటున్నారా? మీరు సంపాదించుకొనుటకు వచ్చారు. దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందుము రండి. ఆయనను అనుసరించుదుము రండి. ఆయన కూర్చిన జ్ఞానమును సంపాదించుటకు ఆయన్నేం చేద్దాం? అనుసరించుదుము రండి. ఆయన్ని వెంబడిస్తే ఆయన గూర్చిన జ్ఞానము కలుగుతుంది. ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఆయన గూర్చిన జ్ఞానం పెరుగుతూ ఉంటది. మనకి అనుభవపూర్వకమైన జ్ఞానం పెరగాలంటే రెండవది అనుసరించుదుము రండి, అనుసరించుదుము రండి. జ్ఞానము వినుట మాత్రమే కాదు, జ్ఞానాన్ని పొందుకుంట మాత్రమే కాదు, అనుసరించినప్పుడు ఆ జ్ఞానం ఇంకా లోతుకు వెళుతుంది. దేవుని స్తోత్రం. ఇది గొప్ప పిలుపు ప్రియులారా. మనం ఏమి సంపాదించుకోవాలి ఈరోజు? నా మాటలు ముగించే ముందు మనము క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవాలి అంటే జీవాన్ని సంపాదించుకుంటున్నాం. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించాలి. ఇది సంపాదించకుండా మీరు ఏమేమి సంపాదిస్తున్నారో అదంతా రేపొద్దున మీకు మిగిలేది కాదు. అదంతా మీతో ఉండేది కాదు. మీకు ఆస్తిగా మిగిలిపోయేది కాదు. అది ఏది కనపడదు. మట్టి పాలైపోయిద్ది. ఈ భూమిలో కలిసిపోతది. ఈ భూమే ఉండదు. ఈ భూమే ఈ భూమి ఉండదు. అందుకే అక్షయమైన దాని కోసము ఖర్చు పెట్టండి అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. అక్షయమైన దాని కోసం కొంచెం ప్రయాసపడండి అంటాడు. అనేక మంది జీవితాల్లో క్షయమైపోయే దాని కోసం వాళ్ళు పడుతున్న బాధలు, క్షయమైపోయే ఆ పెరిషబుల్ ఏదైతే నాశనం కాబోతుందో, ఏదైతే క్షయమైపోతున్నదో దానికోసం ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత ప్రాకులాడుతున్నారో, ఒక్క క్షణమైన ఆగి ఈ లోకములో నేను సంపాదించుకునేది దీనినేనా అని ఆలోచించగలరా? ఆలోచిస్తున్నారా? ఎంతమంది? కొద్దిమంది మాత్రమే. వెరీ ఫ్యూ పీపుల్ నోస్ ద ట్రూత్. చాలా కొద్ది మందికి మాత్రమే క్రీస్తుని సంపాదించుకోవాలనే ఆశ. ఆయన గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలనే ఆశ. వారు ఈ భూమి మీద ఉన్న వాటి కంటే అతి శ్రేష్టమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం.
ఆ మాటలు ముగిస్తాను. క్రీస్తుని సంపాదించుకుందాం. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. కొరింథీ పత్రికలో ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుటలేదు. జ్ఞానము కలుగటం లేదు. దేవుని జ్ఞానానుసారముగా లోకములో ఉన్నవారు తమకున్న జ్ఞానాన్ని బట్టి ఈ జ్ఞానము సంపాదిస్తారంటే సంపాదించట్లా. హుహు. దేవునిని ఎరుగుట, దేవునిని తెలుసుకొనుట అనే జ్ఞానము, దేవునిని గూర్చిన జ్ఞానము కొరకు వీళ్ళు ముందుకు రావట్లేదు. అందుకే ఈ లోక జ్ఞానము నాశనం అవబోతున్నది అని మాట ఉన్నది. ఈ లోక జ్ఞానము నన్ను ఎరుగుట లేదు గనుక, ఈ లోకములో మీకు ఇవ్వబడిన జ్ఞానం, మీకున్న జ్ఞానము చేత దేవునిని ఎరిగే పరిస్థితిలో మీరు లేరు గనక, ఆ క్రీస్తుని గురించిన జ్ఞానం మీరు పోవటాన్ని బట్టి ఆ జ్ఞానం మిగలదు, ఆ జ్ఞానము ఉండదు. ఇట్ విల్ పెరిష్. చూడండి 24 చివరి భాగంలో 24వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయం. ఈ ఆ! ఉన్నాడు. యూదులకేమి? ఆ! పిలువబడిన వారికే దేవునికి స్తోత్రం. ఎవరయ్యా క్రీస్తు అంటే దేవుని శక్తి. దేవుని స్తోత్రం. ఎవరు క్రీస్తు? దేవుని శక్తి. ఇంకెవరంట? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం. దేవుని గూర్చిన జ్ఞానం పొందుకోవాలంటే క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తును కలిగి ఉండటం అంటే, క్రీస్తుని సంపాదించుకోవడం అంటే, మీరు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నారని అర్థం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. 31వ వచనం చివరి భాగంలో, అదే అధ్యాయం 31వ వచనంలో, అతిశయించువాడు ఆ! ప్రభువునందే అతిశయింపవలెను వలెను. అని వ్రాయబడినది. ఆ! వ్రాయబడినది నెరవేరినట్లు హ్మ్. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే జ్ఞానము. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే నీతి. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే పరిశుద్ధత. యేసుక్రీస్తు నీకెవరయ్యా అంటే విమోచన. దేవుని స్తోత్రం. ఈయన్ని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకోవాలి. గెయిన్ క్రైస్ట్. టు గెయిన్ క్రైస్ట్. ఆయనను సంపాదించుకుని నిమిత్తము నేను ఈ లోకములో నాకు లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు పౌలు. మనము క్రీస్తుని సంపాదించుకోవాలి అంటే జీవాన్ని సంపాదించుకుంటున్నాం. మనము క్రీస్తుని గుర్చిన జ్ఞానం, ఆయనే దేవుని జ్ఞానము గనుక ఆయనను సంపాదించుకోవాలి. ఆయన జ్ఞానమును సంపాదించుకోవాలి. తర్వాత ఆయన దయను కూడా సంపాదించుకోవాలి. దేవుని దయను ఈ లోకంలో ఏమి సంపాదించుకోవాలనే అంశం మీద మూడవ మాటగా చూస్తే, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. గలతీ మొదటి అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, ఆ! దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఆ! నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుదు. చూడండి, అదే అపోస్తలుడైన పౌలు మరొక విషయము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరి దయ? మనుష్యుల
దయను సంపాదించుకొనజూచుచున్నాను. అంటే అనేక సార్లు ఏమవుతుందయ్యా అంటే, మనము మనుష్యుల దయ కొరకు పరిగెత్తి, పరిగెత్తి మనుషుల దయ, మనుషుల దయ, మనిషి దయ, మనిషి దయ, మనిషి దయ మీద మనస్సు పెట్టి, దేవుని దయను పోగొట్టుకుంటాం. అనేక సార్లు సబ్స్టిట్యూట్ ఏంటి, ఇప్పుడు దేవుని దయ ప్లేస్‌లో మనుష్యుని దయ పెట్టుకుంటాం. అసలు మనకు కావాల్సింది దేవుని దయ. దేవునికి స్తోత్రం. దేవుని దయ ఉన్నప్పుడు మనుష్యుల దయ ఉంటది. ఇది సీక్వెన్స్. అసలు దేవుని యొక్క దయ లేకపోతే మనుష్యుల దయ కూడా ఎలా వస్తది? ఒకవేళ మనుష్యుల దయ ఉండొచ్చేమో, దేవుని దయ లేకపోతే ఆ దయ వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. నీ మీద మనుషులందరూ దయ చూపించినప్పటికీ, దేవుని దయ లేకపోతే మనుషులెంతో ప్రేమిస్తున్నారు, మనుషులెంతో దయ చూపిస్తున్నారు. మనుషులు నువ్వంటే ఎంతో సంతోషం కదా! సపోజ్ మనుష్యుల దయ, ఇప్పుడు సినిమా స్టార్స్ ఉన్నారు ఎగ్జాంపుల్. స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు. బాగా ఆటలాడేవాళ్ళు, అథ్లెటిక్స్. వాళ్ళ మీద ఎవరి దయ ఉంటది ఎక్కువ? వారికి ఎవరు చప్పట్లు కొడతారు? వాళ్ళ పేరు ఎవరెక్కువ తలుచుకుంటారు? అంత మాత్రమే కాదు, చివరికి వాళ్ళు దేవుళ్ళు కూడా అయిపోతారు. అవునా కాదా? బాగా డాన్స్ చేసే వ్యక్తి దేవుడవుతాడు. బాగా యాక్షన్ చేసే వ్యక్తి ఏమవుతాడండి? హీరో అంటే ఏంటి? హీరో. దేవుడయిపోతాడు. వాళ్ళ పిక్చర్ పెట్టుకొని తిరుగుతా ఉంటారు. బైక్ మీద వాళ్ళ బొమ్ముంటది. షర్ట్ మీద వాళ్ళ బొమ్ముంటది. లేదా వాళ్ళ పేరుంటది. లేకపోతే చేతి మీద వాళ్ళ పేరుంటది. నా దేవుడు. ఏది? బాగా యాక్షన్ చేసినందుకు, బాగా డాన్స్ చేసినందుకు, బాగా పాటలు పాడినందుకు, బాగా మేకప్ చేసుకున్నందుకు వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళనెంత ప్రేమిస్తారో. అంతే కదా! వాళ్ళంటే ఎంత ప్రేమో, వాళ్ళంటే ఆరాధన. వాళ్ళ కోసం అవసరమైతే వాళ్ళ బర్త్‌డే వస్తే వీడికి ఏసుకోవడానికి సరైన ప్యాంట్ ఉండదు. ఆడి చెప్పులు చూస్తే బాధేస్తా ఉంటది. కానీ మధ్య రోడ్‌లో నిలబడతాడు. ఫ్లెక్సీ కడతాడు. దండేస్తా ఉంటాడు. ఏంటంటే మా హీరో బర్త్‌డే. సరైన చెప్పులు లేవు. ప్యాంట్, షర్ట్ లేదు. మనుష్యుల దయ అలా ఉంటది. కేవలం మనుష్యుల దయ కోసం, మనుష్యులను సంతోషపెట్టడం కోసం పడే ప్రయాస వ్యర్థమైనది. దేవుని దయ కోసం ప్రయాసపడితే దేవుణ్ణి సంతోషపెట్టాలి. నేను దేవుణ్ణి సంతోషపెట్టే మార్గములో ఒక మనిషికి ఇష్టం లేకపోయినా, నా మీద ఒక మనిషి నన్ను ద్వేషించిన, ఒక మనిషి నా ఎడల వ్యతిరేకమైన భావం కలిగి ఉన్నా పర్వాలేదు. నేను దేవుని సంతోషపెట్టాలి అనుకునే వ్యక్తి ఈ భూమి మీద వర్ధిల్లుతాడు, జీవాన్ని సంపాదించుకుంటాడు. పౌలు అంటున్నాడు గదా! నేను మనుష్యుల దయను పొందుకొనగోరుచున్నానా? అనేక సార్లు మనుష్యుల దయ కోసం వెళ్ళి దేవుని దయను పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి. అననీయ, సప్పీరాలిద్దరూ కూడా ఒకరు మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడుకొని ఆ భార్యాభర్తలిద్దరూ కూడా నీ సంతోషం కోసం, నా సంతోషం కోసం మనిద్దరం ఒక పని చేద్దాం అనుకున్నారు. ఇద్దరూ పోయారు. ఇద్దరూ పోయారు. ఎవరి సంతోషం కోసం నువ్వు తప్పిపోతున్నావు? నీ భార్యను సంతోషపెట్టాలనుకున్నాడా అననీయ? అనుకునుండొచ్చేమో. ఇదిగో అమ్మాయి, నువ్వెవరికీ చెప్పబాకే, మనం దాచిపెడదాం. నీ భార్యను సంతోషపెట్టాలనుకున్నావా? నువ్వు పోయావు. భర్తను సంతోషపెట్టాలనుకున్నది ఆమె, ఆమె పోయింది. ఒక్క క్షణాన, ఒక్క రోజులోనే వాళ్ళకి ఆ విపత్తొచ్చింది. ఆ ఆపదొచ్చేసింది.
ఎవరినో సంతోషపెట్టడం కోసం దేవుణ్ణి గాయపరుస్తారా మీరు? ఒకరి సంతోషం కోసం, ఒకరికొకరు సంతోషం కోసము మీరు దేవున్నే బాధ పెడతారా? పరిశుద్ధాత్మను మోసగిస్తారా? అవసరమా అది? ఉన్నది ఉన్నట్లుగా వచ్చి, "అయ్యా! ఇదిగో మేమిలా అనుకుంటున్నామయ్యా. ఇంత మాత్రమే ఇస్తాము. ఇదిగో దయచేసి ఇదిగో అందరి సంగతి మాకనవసరం. మీరు జెప్పారు మొత్తం తీసుకురమ్మని. కానీ ఇదిగో మేమిలా నిర్ణయించుకున్నామని" చెప్తే ఎంత ధన్యులయ్యేవాళ్ళు. పైకి అందరి దృష్టిలో, పైకి అపోస్తలుల దృష్టిలో కూడా వీళ్ళు మంచివారు అనిపించుకోవాలనుకున్నారు కానీ, ఏదో పోతందని మాత్రం గమనించలేకపోయారు. దేవుని దయను సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలండి ఈ లోకంలో? చెప్పండి. మొదట ఏం సంపాదించుకోవాలి? మొదటి నుంచి చెప్పండి. క్రీస్తుని సంపాదించుకోవాలి. తర్వాత ఆయన గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తర్వాత దయను సంపాదించుకోవాలి. అన్నిటికంటే ముందు మన ప్రాణాన్ని దక్కించుకోవాలని చెప్పాను కదా! అది క్రీస్తు దగ్గరకొస్తేనే ఆ జీవం దొరికిద్ది. అనేకులను సంపాదించాలి. ఏం సంపాదించాలి? అనేక మంది మనుష్యులను సంపాదించాలి. ఇదేంటి? ఇది అర్థం గాని విషయమే కదా! దేవుని కోసం అనేక మంది మనుష్యులను సంపాదించాలి. మీరు ఒక్కరినైనా సంపాదించారా? యెస్. మా పిల్లవాడిని సంపాదించానంటే సంతోషమే కనీసం. నా కుమారుడిని సంపాదించాను దేవుని కోసం. నా భర్తను సంపాదించాను దేవుని కోసం. ఏది మీ సాక్ష్యం? మనము అనేకులను దేవుని కొరకు సంపాదించాలి. మనమందరిని ఆయనే సంపాదించుకున్నాడు కానీ, ఆ చివరి మాట చెప్తాను. మనము ఆయన కోసం సంపాదించాలి. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. ఈ మాటతో ముగిద్దాము ఈ విషయాన్ని చెప్పుకొని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనము, 22వ వచనం. యూదులను సంపాదించుకొనుటకు ఆ! యూదుని వలె ఉంటిని. యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని ఆ! సంపాదించుకొనుటకు ఆ! నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. ఆ! ఇర బలహీనులను సంపాదించుకొనుటకు చూడండి బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఆ! ఏ చేతనైన ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని కొందరిని రక్షింపవలెనని. అందరికీ అన్ని విధములా వాడనై ఉన్నాను. చూడండి మొదట యూదులను సంపాదించుకొనుటకు యూదుడనై ఉంటిని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనుడనై ఉంటిని. అంటే ఏమిటి ఈయన సంపాదించేది? ఈ యొక్క పౌలు ఏమి సంపాదించుకుంటున్నాడు ఈ లోకములో? ఈ లోకంలో ఆయన ఏం సంపాదించుకోవాలనుకున్నాడంటే అనేకులను సంపాదించాలనుకుంటున్నాడు. మనుష్యులను సంపాదించాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మనుష్యులను ఎలా సంపాదిస్తామండి? అవును. ఒక మనిషిని దేవుని యొద్దకు మీరు నడిపించగలిగితే మీరు సంపాదించారు. ఒక మనుష్యునికి ఆయన సువార్త మీరు ప్రకటించినప్పుడు అతడు గనక విశ్వసించాడంటే మీరు సంపాదించారు. మీ సంపాదన అది. ఆదికాండములో ఒక కొడుకు పుట్టగానే ఆ తల్లి ఏమన్నదో తెలుసా? ఆ ఆరంభములో హవ్వ ఏమన్నదో తెలుసా? నేను ఒక మనుష్యుని సంపాదించానన్నది. ఏమంది చెప్పండి? కయ్యూను పుట్టగానే నేను ఒక మనుష్యుని దేవుని దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించానన్నది. కానీ నిజంగా పిల్లల్ని కంటం సంపాదించడం కాదు గానీ, పిల్లవాడిని క్రీస్తు యొద్దకు నడిపిస్తే మీరు సంపాదించిన వాళ్ళు. ఎవరు మాట్లాడతలా? మీరు పిల్లల్ని పొందుకోవడము, గర్భఫలాన్ని పొందుకోవడము, అది లోక దృష్టిలో, అందరి దృష్టిలో సంపాదించారు. మీరు ముగ్గురు పిల్లల్ని కన్నారు, మీరు నలుగురు పిల్లల్ని కన్నారు, పర్వాలేదు. అయితే వారిని క్రీస్తు వద్దకు మీరు నడిపించినప్పుడే వారిని మీరు సంపాదించిన వాళ్ళవుతారు. వారు బర్త్‌డేలు చేశారు, వాళ్ళు పెళ్లి చేశారు, వాళ్ళ పిల్లలకి మళ్ళీ బర్త్‌డేలు చేశారు గానీ, వాళ్ళని ఇంతవరకు మీరు సంపాదించకపోతే నిజంగా మీరు చాలా నష్టపోయారు. మీరు సంపాదించలేదు. మనుషులను సంపాదించాలి ప్రియులారా. మీ ఇంటి వాళ్ళని మీరు సంపాదించాలి. నా ఇంటిని నేను రక్షించుకోవాలి. ఇట్స్ ఎ ప్రైమరీ డ్యూటీ.
మొట్టమొదట రెస్పాన్సిబిలిటీ. నీ వాన్ని నువ్వు దక్కించుకుంటున్నావా? మోషే ఏమన్నాడు తెలుసా? నా ప్రాణం తీస్తే తీసేయ్యా, వీళ్ళ జోలికి రావద్దు, వీళ్ళని సంపొద్దయ్యా అన్నాడు. వీళ్ళు వీళ్ళందరూ నా వాళ్ళు, నా ప్రజలయ్యా, వీరందరిని నేను పోగొట్టుకోలేను. అవసరమైతే నీ గ్రంథంలో నుంచి నా పేరు, వాళ్ళని సంపాదించాలనుకుంటున్నాడు మోషే. అపోస్తలుడైన పౌలు కూడా అలాగే అన్నాడు. నా బంధువులు, నా నా వారు నేను సంపాదించాలనుకుంటున్నాడు ఆయన కూడా. క్రీస్తు నిమిత్తము సంపాదించే మనస్సు మనకుండాలి. చాలాసార్లు రివర్స్ అవుతుంది. ఏమవుతుంది తెలుసా? మనం దేవుని దగ్గరకొచ్చాము, ప్రభువుని సంపాదించుకున్నాం అనుకుంటున్నాం కానీ, దేవుని దగ్గరికి రాని వాళ్ళు మనల్ని సంపాదించుకుంటున్నారు. మనం వాళ్ళని సంపాదించట్లేదు. ఈ లోకం కోసం వాళ్ళు మనల్ని లాక్కుంటున్నారు గానీ, మనం వాళ్ళని లాక్కోవట్లేదు. అనేక సార్లు మనం వాళ్ళ ఇంటికెళ్ళి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ సంతోషం కొరకు బ్రతుకుతున్నాం గానీ, మనం వాళ్ళని సంపాదించలేకపోతున్నాం. మనం వాళ్ళని సంపాదించలేకపోతున్నాం. వాళ్ళ దగ్గరికెళ్ళి అన్నీ వాళ్ళయి చేస్తున్నాం మనం. వాళ్ళు మన దగ్గరకొచ్చి ఒక్క అడుగు గూడా ముందుకు వేయటం లేదు. నీ మార్గం నాకు కావాలి అని అన్నారా? నువ్వు సంపాదించావని అర్థం. దేవునికి స్తోత్రం. అనేకులను సంపాదించుట కోసము అపోస్తలుడైన పౌలు ప్రయాసపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. 18వ అధ్యాయము 15వ వచనం. మరియు నీ సహోదరుని ఆ! చేసిన యెడల పోయి ఆ! ఆ! గద్దించుము. ఆ! వి వి వినిన యెడల ఆ! దేవుని స్తోత్రం. నువ్వు ఒక సహోదరుని సంపాదించుకో. నీ ఎడల తప్పిదం చేసిన వాడిని కూడా నువ్వు సంపాదించుకో. నీ ఎడల అన్యాయం చేసిన వాడిని, మోసం చేసిన వాడిని, తప్పిదం చేసిన వాడిని కూడా నువ్వు సంపాదించాలా. ఎలా సంపాదిస్తావు? అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎళ్లి అతన్ని గద్దించుము. అతడు నీ మాట వింటే చాలు. దేవుని స్తోత్రం. అతడు నీ మాట వినిన యెడల అతడు నువ్వు సంపాదించుకున్నావు. దేవునికి స్తోత్రం. మనము మనుష్యులను సంపాదించవలసిన, అందుకే ప్రభువు అన్నాడు గదా! మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా మీరు చేపలను సంపాదించారు. ఇప్పుడు చేపలతో పాటు మీరెవరిని సంపాదించాలి? ఇప్పటి నుంచి మనుష్యులను సంపాదించాలి. మనుష్యుని సంపాదించాలనే మనస్సు కలిగి వెళ్దాం ఇక్కడి నుంచి. నేను మనుష్యులను సంపాదించాలి. క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు కొరకు పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు, ప్రభు మీరేం తెచ్చారు అని చూస్తాడు. ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు ఏమి లేకుండా ఎళ్తామా? సరే 1, 2 సార్లు ఎప్పుడన్నా సడెన్‌గా అయితే వెళ్తాం గానీ, ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం? అరెరెరే! ఇక్కడి దాకా వచ్చేసాం, దగ్గరకొచ్చేసాం, ఏమి లేకుండా బయలుతే బాగోదని చెప్పి అక్కడ ఏదో ఒకటి తీసుకొని ఎళ్తాం గదా! పరలోకం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్దాం? ఏమీ తీసుకెళ్ళలేరని ఇప్పుడే గదండీ ఫస్ట్‌లో జెప్పారు మొదట్లో. అలెగ్జాండర్ గ్రేట్ అన్నారు. అవును. ఏమీ తీసుకెళ్ళలేం. కానీ తీసుకెళ్ళేదొకటుంది. మనం సంపాదించిన వారు మన లిస్ట్‌లో మన వెనక, మన పేరు వెనక వాళ్ళొస్తా ఉంటారు. నువ్వెళ్తున్నావు, నువ్వు వెనక నువ్వు సంపాదించిన సంపాదన గూడా ఏంటిదంతా అని ప్రభువు అడగడిక. ఆయనకి తెలుసు నువ్వు సంపాదించావు. దేవునికి స్తోత్రం. మనుషులను క్రీస్తును సంపాదించుకుందాం. అతి శ్రేష్టమైన ఆ దేవుని గూర్చిన, ఆ క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఆ దేవుని దయను సంపాదించుకుందాం. అనేకులను సంపాదించుకుందాం. మనము సంపాదించాల్సింది ఇదే. హల్లెలూయా! దేవుడు ఈ వాక్యం ద్వారా, ఈ సందేశం ద్వారా మన హృదయాల్లో గొప్ప మేల్కొలుపు అనుగ్రహించునుగాక. మనందరిని సంపాదించడం కోసం యేసు ప్రభు భూమి మీదకొచ్చాడు. ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించాడు. దేవుని స్తోత్రం. ఆయన వెల చెల్లించాడు. ఆయన డబ్బు కట్టాడు. ఆయన చెల్లించిన వెల వెండి, బంగారం ఇవేవి పనిచేయవు.
ఎవరు విమోచించలేరు. వెండితో గాని, బంగారంతో గాని, డబ్బుతో గాని ఒక మనిషి యొక్క ప్రాణాన్ని విమోచించలేరు గాని, క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము, క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తము, ఆ రక్తము ఇవ్వడమును బట్టి ఆయన మనల్ని సంపాదించాడు. తన ప్రజలుగా చేసుకున్నాడు. మనము ఆయన సంపాదన, మనం సంపాదించాల్సింది ఆయన్ని. రివర్స్. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని సంపాదించాలని ఆయన వెల చెల్లించాడు. మనము ఆయన్ని సంపాదించుకోవడానికి మనసు పెడతాం. ఈ లోకములో ఎవరు ఏ సంపాదన కోసం పరిగెడుతున్నారో మనకు అవసరం లేదు. వారితో పోటీ వద్దు మనకి. మనం సంపాదించేదేదో మనం సంపాదిద్దాం. హల్లెలూయా! మనము ఆయన్ని సంపాదించుకుందాం. ఆయన గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఆయన దయను సంపాదించుకుందాం. ఆయన కొరకు మనుషులను సంపాదిద్దాం. దేవుని స్తోత్రం. ఇది సంపాదన అంటే. ఏమి సంపాదించుకుందుము? ఇదంతా సంపాదిద్దాం. ఒక్క మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని వానికేమి ప్రయోజనం? లోకము సంపాదించే సంపాదన నుంచి కొంచెం టర్న్, ఒక చిన్న మలుపు తీసుకుందాం. ఒక చిన్న మలుపు. అంటే ఏమీ సంపాదించుకోకూడదండి. ముందే చెప్పాను. ప్రతిదానికి అపార్థం చేసుకోవద్దు. మన ప్రథమ కర్తవ్యం ఏమి సంపాదించటం కోసం మనం పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నామో గమనించుకొని కొంచెమైనా ఇటు తిరగండి. హల్లెలూయా! అక్షయమైన దాన్ని సంపాదించుకోవడం లేదే. ఆ అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవడానికి నేను వెళ్ళడం లేదే. నేను దేవుని దగ్గరికి వెళ్ళడం లేదే. దేవుని దగ్గరికి రాకుండా, ఆయన మాటలు వినకుండా జ్ఞానం ఎలా వస్తది చెప్పండి? ఎలా వస్తది? మీ దగ్గర డబ్బులుంటే కొనేసుకోగలరా దేవుని గూర్చిన జ్ఞానం? చూపించండి ఒకసారి. కాదు. ఆయన సన్నిధిలో గడపాల్సిందే. ఆయన బిడ్డలతో సహవాసం చేయాల్సిందే. ఇవన్నీ దేవుడు మీతో మరలా మరలా మాట్లాడును గాక. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మాతో నీవు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం. ఆ మాటలు హృదయములో, ప్రతి హృదయములో ఫలింప చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.